నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రైతులను ఆదుకునేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న మంత్రి మనోహర్. రైతులకు ఇబ్బందులు కలిగిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని హెచ్చరిక. టీడీపీలో చేరిన ఏలూరు కార్పొరేషన్ మేయర్ షేక్ నూర్జహాన్. ఆమె భర్త ఎస్ఎంఆర్ పెదబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి లోకేష్. వైసీపీపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఫైర్. కావాలనే అన్నా క్యాంటీన్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీరుపై మేయర్ సురేష్ బాబు అసహనం. మా ఇంటి ముందు చెత్త వేసిన వారిపై కేసు నమోదు చేయాలంటూ డిమాండ్. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రతి అడుగులో రైతును ఆదుకునేందుకు అంకిత భావంతో పనిచేస్తున్నట్టు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం తూనికలు కొలతల శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎరువులు, పురుగు మందుల తయారీదారులు, డీలర్లతో సమీక్ష నిర్వహించారు. యూరియా, డీఏపీ, ఎరువులు, పురుగు మందుల అమ్మకాల విషయంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. కొలతలు, ధరల్లో తేడాలు లేకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. రైతు మోసపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. బరువు, ఎంఆర్పీల్లో తేడాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ జనవరి నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా అన్నదాతకు భరోసా కల్పించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ముందుకు వెళ్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత రైతుల పైన ప్రత్యేకంగా మనం దృష్టి సారించాలి. రైతుకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు. చేసే ప్రతి కార్యక్రమంలో కూడా రైతును దృష్టిలో పెట్టుకుని అండగా నిలబడాలి, ఒక భరోసా ఇవ్వాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో మేము పబ్లిక్లో కానివ్వండి లేదా మా అంతర్గత చర్చల్లో కానివ్వండి నిరంతరం రైతాంగం కోసం మేము ఈ ప్రభుత్వం అంకిత భావంతో పనిచేయాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యక్రమం ధాన్యం సేకరణ. సో రైతుకి గిట్టుబాటు ధర అందించాలి. ఎంత విస్తీర్ణంలో రాష్ట్రంలో ధాన్యం పండిస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర, మినిమం సపోర్ట్ ప్రైస్ని బేస్ చేసుకుని దానిపైనే మనం ప్రజలకి ఒక భరోసా ఇచ్చుకుంటూ ముందుకెళ్ళాలనే ఆలోచనతో మేము ఖరీఫ్ మాసానికి సిద్ధమవుతా ఉన్నాం. సో ఆ కాంటెక్స్లో చాలా ప్రాంతాల నుంచి మాకు వస్తున్న సమాచారం, డిఏపి, యూరియా ధరల్లో తేడా ఉంటుంది, రైతుకి ఇబ్బంది కలుగుతుంది, షాపుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుంది, మాకు సరుకులు ఉన్నాయి, నిల్వలు ఉన్నాయి, ఇబ్బంది లేదని మా మార్కెటింగ్ శాఖ, వ్యవసాయ శాఖ చెప్తున్నా కూడా ఎక్కడో విధంగా బ్లాక్ మార్కెటింగు, రైతుని ఇబ్బంది పడే కొన్ని సమస్యలు చాలా స్పష్టంగా మా దృష్టికి వస్తున్నప్పుడు నేను సజెస్ట్ చేశాను మన లీగల్ మెట్రాలజీ విభాగాన్ని ఒకసారి మనం పిలిపించుకుని మాట్లాడాలి. ఎందుకంటే ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది కలగకూడదనే ఆలోచన తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. చట్టాల్లో ఉన్న వివిధ సెక్షన్స్ గురించి మీకు ఒక అవగాహన తీసుకురావడం కోసం ఆయన ఒక ప్రయత్నం చేశారు. అది దేనికోసం అంటే సహజంగా ప్రభుత్వాలు కొత్త ఆలోచనలు వచ్చినప్పుడు లేదా ప్రజల ఆకాంక్షలు ఎట్లా ఉన్నాయో చూసి దాని ప్రకారంగా మనం మార్పులు తీసుకొస్తూ ఉంటాం. సో అప్డేట్ అవ్వాల్సిన బాధ్యత మీకు ఉంటుంది, తెలపాల్సిన బాధ్యత కూడా మాకుంటుంది. ఎందుకంటే వ్యాపారస్తులు అందరూ కూడా ఆ విధంగా ఫాలో అవుతారని నేను అనుకోను. ఎందుకంటే మీకున్న సమస్యలు మీకుంటాయి. క్షేత్రస్థాయిలో ఎక్కడైతే ఫర్టిలైజర్ డీలర్స్ ఉన్నారో వాళ్ళకి మీరు సరఫరా చేసే డిఏపి కానివ్వండి, యూరియా కానివ్వండి, ఒకే ఒక ఆలోచనతోటి మనం ముందుకెళ్దాం. అదేంటంటే దేనికోసం ఈ సమావేశం ఏర్పాటు చేసామంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు, నో కాంప్రమైజ్ ఆన్ క్వాంటిటీ అండ్ ప్రైస్. క్వాలిటీ చెక్ చేసే వాళ్ళు వేరే ఉన్నారు, కానీ క్వాంటిటీను ప్రైస్లో మాత్రం ఎక్కడ కూడా వేరియన్స్ రాకూడదు. రైతులు పాపం ఎంత కష్టపడి వాళ్ళు పంట పండిస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఆ సందర్భంలో కూడా వాళ్ళు మళ్ళీ కష్టపడి దుకాణం దగ్గరికి వచ్చి కొనుక్కుందాం అనుకున్నప్పుడు అనుకున్న దానికన్నా 100 రూపాయలు చెల్లించమన్నప్పుడు మోసం జరిగిపోతుందనే భావన వాళ్ళు ఏర్పడుతుంది. ఆ సమస్య రాకుండా చూడాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంటుంది, మీతో పాటు మాకు ఉంటుంది. ఆ సందర్భంలో మనం అందరం కూడా గుర్తించుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం నుంచి మేము ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం. మీకు ఇబ్బందులు ఏమైనా ఉంటే ఆ ఇబ్బందుల గురించి మీరు ప్రస్తావించండి. మేము ప్రభుత్వం నుంచి మేము ఏం చేయాలో, మా డిపార్ట్మెంట్ నుంచి ఏం చేయాలో తప్పకుండా మేము స్పందిస్తాం. కానీ దయచేసి రాష్ట్రంలో ఎక్కడా కూడా రైతుని ఇబ్బంది పెట్టే విధంగా డిఏపి కానీ, యూరియా కానీ కొలతల్లో తేడా ఉండకూడదు, రేట్లో కూడా తేడా ఉండకూడదు. నిర్దేశించిన మేరకు
ఎంఆర్పి ప్రైస్ ప్రకారంగానే ఆ కొనుగోలు జరగాలి, ఆ విక్రయం జరగాలి. అందులో మాత్రం ఎక్కడ పొరపాటు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపై. ఏలూరు కార్పొరేషన్ మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త ఎస్ఎంఆర్ పెదబాబు, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ నేతృత్వంలో టీడీపీలో చేరారు. వీరితో పాటు వైసీపీ ఏలూరు పట్టణ అధ్యక్షుడు బి శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ మంచం మైబాబుతో పాటు పలువురు నేతలు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో వీరందరికీ కండువాలు వేసి పార్టీలోకి లోకేష్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటమి చెందిన వైసీపీ గుణపాఠం నేర్చుకోలేదని అన్నారు. ప్రజాప్రభుత్వంపై నిత్యం దుష్ప్రచారం చేస్తున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసిన వైసీపీ అసత్య ప్రచారాలను మానుకోలేదని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పేర్కొన్నారు. మంగళవారం ఆమె మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ ప్రజాప్రభుత్వంపై వైసీపీ ఓర్వలేనితనం చూపుతోందన్నారు. ఎన్నికల ముందు వైనాట్ 175 అంటూ ప్రగల్భాలు పలికి 11 సీట్లకు పరిమితమై ఏం చేయాలో దిక్కుతోచక ఫేక్ ప్రచారాలకు పరిమితమయ్యారని అన్నారు. తప్పుడు ప్రచారంతో అన్నా క్యాంటీన్లపై విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు కేబినెట్ మీటింగ్ ఉంటుందని 16వ తేదీనే సర్క్యులర్ జారీ చేశామన్నారు. కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా కేబినెట్ మీటింగ్ కావాలనే వాయిదా వేశారంటూ లోకేష్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, గడిచిన 5 ఏళ్లు పాలనను గాలికొదిలేసిన సందర్భంగానే ప్రజలు చీకొట్టి 11 సీట్లు ఇచ్చారని అన్నారు. వైసీపీ ఎలాగైతే ప్రవర్తిస్తుందంటే ఎన్నికల ముందు వైనాట్ 175 అంటూ 11 సీట్లకు పరిమితమయ్యి ఈరోజు ఫేక్ ప్రచారాలకు పరిమితం అయిపోయారు. ఎందుకంటే పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు సాక్షి న్యూస్లో ఒక ఫేక్ ప్రచారము మొదలవుతుందే తప్ప ఇంకేమీ లేదు. గత 5 సంవత్సరాలుగా సాక్షి న్యూస్ వేసి ప్రజలు, ఎందుకంటే పల్లెలలో వేరే ఛానల్ లేదు, ఒక్క సాక్షి న్యూస్, సాక్షి పేపరు తప్ప, అది చూసి మీ కొంపను ముంచిందంటే ఆ సాక్షి న్యూస్ చూసినందుకే. కుక్కతోక వంకర అని అంటారు. కుక్కతోక వంకర కన్నా మన జగన్మోహన్ రెడ్డి గారి తోక ఇంకా వంకరగా మారినట్టుంది. ఎట్లా అయిపోయిందంటే అధికారంలోకి వచ్చి 2 నెలలు అవుతుంది. ఈ 2 నెలల్లోనే అన్నా క్యాంటీన్ మొదలుపెట్టాం. పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ని కూడా వీళ్ళు కామెంట్లు చేస్తూ, శుభ్రత గురించి కామెంట్లు చేస్తూ 5 సంవత్సరాల నుండి వీళ్ళు ఏమైనా మంచి చేశారా అంటే లేదు, ఇప్పుడు మంచి చేస్తున్నారు అంటే వీళ్ళు అడ్డుపడుతున్నారు. టీటీడీ ఏదైతే ఉందో అది తెలంగాణ వాళ్ళకి ఇచ్చేసామని చెప్పి, తిరుపతి తెలంగాణ వాళ్ళకి ఇచ్చేసామని చెప్పి, లేదంటే అమ్మకు వందనం కార్యక్రమము ఏదైతే ఉందో ఇంకా మనం రివ్యూకి కూడా రాలేదు, రివ్యూ చేస్తున్నాము. ఇప్పుడు మీటింగ్ అందుకే జరుగుతుంది. అప్పుడే సాక్షి న్యూస్లో మరి భారతిరెడ్డి గారు ఉన్నారు. భారతిరెడ్డి గారు సాక్షి ఏమంటారు, సత్యమేవ జయతే అని రాసుకున్నారు సాక్షి న్యూస్లో. సత్యమేవ జయతే కాదు భారతిరెడ్డి గారు, అసత్యమేవ జయతే అని మీరు క్యాప్షన్ మార్చుకుంటే బాగుంటుంది. ఈరోజు సాక్షి న్యూస్ ఓపెన్ చేస్తే మనకు కనిపించేది క్యాబినెట్ మీటింగ్ ఏదైతే ఉందో టీడీపీ ఆల్రెడీ ఇది చూడండి, 16వ తేదీ ప్రతి ఒక్కరికి ఈ నోటీస్ సర్క్యులేట్ అయింది. 28వ తేదీన మనకు క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది అని చెప్పి, ఈరోజు ఎందుకు సాక్షిలో ఎటువంటి ఇది లేకుండా లేదు, క్యాబినెట్ మీటింగ్ కావాలనే పోస్ట్పోన్ చేశారు అని లోకేష్ అన్న పైన దుష్ప్రచారాలు చేస్తున్నారంటే వీళ్లకు ఫాల్స్ ప్రచారము తప్ప ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు చేసింది బాగానే చేశారు అని అనుకుంటున్నట్టున్నారు. మరి ఇప్పుడు ఎంతసేపు ఫేక్ ప్రచారము తప్ప, పార్ట్ టైం పొలిటీషియన్గా మారిపోయారు తప్ప ఇంకేం లేదు. ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు, ఈ 5 సంవత్సరాల కాలం మీరు ఎలా పాలన చేశారు అనేది తెలుసు. ఈ 5 సంవత్సరాల్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, లేకపోతే ఎంతమందిని ఆదుకున్నారో తెలుసు. కాబట్టి అనవసరంగా దుష్ప్రచారాలు చేసి మళ్ళీ 11 సీట్లకు కూడా కాకుండా, పార్టీయే లేకుండా, పుట్టగతులు లేకుండా అయితే మీరు చేసుకోవద్దండి అని నా మనవి. భారతిరెడ్డి గారు ఎడ్యుకేటెడ్ లేడీ, ఒక రియల్ న్యూస్, న్యాయంగా ఒక న్యూస్ని చూపియాలి. కానీ ఎంతసేపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన, నాయకులపైన, లోకేష్ అన్న పైన, వీళ్ళపైనే చెప్తున్నారు. కానీ ప్రజలు ఎవ్వరూ నమ్మడానికైతే సిద్ధంగా లేరు. ఈ సాక్షి న్యూస్ చూసే వాళ్ళ కొంప మునిగింది, అది వాళ్ళు అర్థం చేసుకోవాలి.
ఖచ్చితంగా మనం అప్పీల్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు వై నాట్ 175 అని చెప్పి ఈరోజు కేవలం 11 సీట్లకు పరిమితం అయినారు అంటే దాని అర్థం ఏంటి? ఈవెన్ కడప నంద్యాల్లో కూడా వీళ్ళకు గుణపాఠం నేర్పినారు, ప్రజలు బుద్ధి చెప్పారు అంటే దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా ప్రజలైతే వీళ్ళ వైపు చూడరు, వీళ్ళు చెప్పిన ప్రచారాలు కానీ వీళ్ళు చెప్పిన మాటలు కానీ వినే పరిస్థితుల్లో లేరు అని అయితే నేను చెప్పగలుగుతాను. అంతే, ఆయన చేసేది ఏం లేదు. గత 5 సంవత్సరాలుగా పార్ట్ టైం పొలిటీషియన్గానే ఉన్నాడు, ఇప్పుడు కూడా పార్ట్ టైం పొలిటీషియన్. కానీ ఏమంటే ఇప్పుడు కొత్తగా ఫుల్ టైమ్గా ఫేక్ ప్రచారం మొదలు పెట్టాడు, అంతే తప్ప ఇంకేం లేదు. నంద్యాల్లో మొన్న వైసీపీ వాళ్ళు హత్య చేసి మర్డర్లు చేసుకుంటే లేదు ఇది టీడీపీ వాళ్ళే చేశారని చెప్పి ప్రెస్ మీట్ పెడతారు. ఎప్పుడైనా వచ్చారా? ఈ గత 5 సంవత్సరాల్లో ఆయన ఎప్పుడైనా వచ్చారా? వచ్చి వాళ్ళ కార్యకర్తలను ఆదుకున్నారా? లేదంటే ఎన్ని కేసులు జరిగాయి, ఎన్ని మర్డర్లు జరిగాయి? వాళ్ళ సొంత పార్టీ నాయకులే మర్డర్లు చేసినారు. మరి వాళ్ళనే పక్కన పెట్టుకొని లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతుంటే నవ్వుతారు, జనాలు నవ్వుతున్నారు. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజల అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీరు అభ్యంతరకరంగా ఉందని నగర మేయర్ సురేష్ బాబు అసహనం వ్యక్తం చేశారు. మేయర్ ఇంటి ఎదుట టీడీపీ శ్రేణులు చెత్తవేయగా మేయర్ సురేష్ బాబు చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ మేరకు మేయర్ మాట్లాడుతూ రాష్ట్రంలో నియంత పాలన, హత్యా రాజకీయాలు కొనసాగుతున్నాయని అన్నారు. గత 20 ఏళ్లకు పైగా తాను రాజకీయాల్లో ఉంటూ 10 ఏళ్లుగా మేయర్గా, 5 ఏళ్ల పాటు సర్పంచ్గా పనిచేశానని తెలిపారు. పట్టణంలోని చెత్తను మేయర్తో పాటు కార్పొరేటర్ల ఇళ్లలో వేయాలని ఎమ్మెల్యే మాధవిరెడ్డి సూచనలు చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. తాము దౌర్జన్యకరంగా వ్యవహరిస్తే మాధవిరెడ్డి కడపలో కాలు పెట్టే పరిస్థితి కూడా ఉండేది కాదన్నారు. నగర ప్రథమ పౌరుడిగా ఉంటున్న తన ఇంటి ఎదుట చెత్త వేయించిన సంఘటనలో ఎమ్మెల్యేను మొదట ముద్దాయిగా చేర్చాలని కోరారు. ఈ విషయంలో ఎమ్మెల్యేతో పాటు ఆ పార్టీ నాయకులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని కోరారు. చిన్నచౌక్ పోలీసు అధికారులు మాట్లాడుతూ తమకు ఫిర్యాదు అందిన తర్వాత విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. జరిగిన ప్రెస్ మీటు, మొన్న ఆమె పెట్టిన ప్రెస్ మీటు గుమ్మడగాలు దొంగ అంటే భుజాలు తీసుకునే పని ఇది ఎమ్మెల్యేకి. నిజంగా ఓ నియంతలాగా వివరిస్తాను. వచ్చి 3 నెలలు వల్ల ఈ రాష్ట్రంలో అరాచకాల పాలన, దౌర్జన్యకరణ పాలన జరుగుతుంది. అంటే మాకు ఓటు వేస్తే ఈ విధంగా ఉంటుంది, మాకు ఓటు వేయకుంటే ఈ విధంగా ఉంటుంది. ఒక నియంతలాగా చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ లాగా లోకేష్ ఎన్ని తెలిసి రాష్ట్రంలో నియంతలాగా వివరిస్తారు. అరాచకంగా మా ఇంటి దగ్గరకు వచ్చి చేశారంటే ఎవరు లేని టైంలో పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ఉందా? ఈ ప్రభుత్వంలో మనుషుల్ని చంపేది, నరికేదే కాకుండా మనుషుల్ని కూడా హరాస్మెంట్ చేసే విధంగా ఈరోజు చేయడం దారుణం. నిన్న ముఖాముఖి కూడా మాట్లాడే దాంట్లో అమ్మానేమన్న సంభోషణ తప్ప ఆర్థిక పరిస్థితులు కానీ అన్నీ చూసుకోవాలి. చెత్తకి నిజంగా ఈరోజు నెల్లూరు కార్పొరేషన్లో మున్సిపల్ మినిస్టర్ నారాయణ కూడా క్లాప్ ప్రోగ్రామ్ని పూర్తిగా ఎత్తేసడం జరిగింది. నిత్యం కడప నగరంలో ఎప్పుడు క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచే మేము మాజీ ముఖ్యమంత్రులు క్లాప్ ప్రోగ్రాం పెట్టా కానీ ఆ ప్రోగ్రాంని చెత్త నా కొడుకు, చెత్త ముఖ్యమంత్రి, చెత్తకు పన్ను వసూలు చేస్తాను అన్నా కూడా ఈరోజు 3 నెలల నుంచి క్లాప్ ప్రోగ్రాం ఆటోలు తిప్పుతూ ఆర్థిక పరిస్థితుల విధానాలు చూసుకోవాలి. మా కార్పొరేషన్ ఇన్కమ్ ఎంత, మేము ఎంత శానిటేషన్ ఖర్చు పెడుతున్నామనే వివరణ ఇచ్చేదానికి నిన్న ప్రెస్ మీట్ పెడితే దాని ముందు రోజు ఇంట్లో కూర్చొని మేయర్ ఇంట్లో చెత్త వేయండి అని చెప్తారు. ఈడ చెత్త వేసేదానికి ఎవరు రాలే, కేవలం తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం పందికొక్కులు వీడికి ఇంటి దగ్గరకు వచ్చాయి తప్ప ఈ విధంగా చేయడం. మేము చేయాలంటే దిగజారిపోయినామంటే మేము కూడా సంస్కృతి ఎలా ఉంటుంది మీరు కొద్దిగా ఆలోచన చేయాలి. ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గెలిచిన తర్వాత
కడపలో ఎక్కడ చూసినా హరాస్మెంట్స్ జరుగుతున్నాయి. ఓయేమో అప్పుడే 3 నెలలు కాకముందే ఢిల్లీ పోయి చేస్తానవే, భయభ్రాంతులైనవా, తట్టుకునేవా, హీనంగా ఒక బీహార్ లాగా, ఒక ఒరిస్సా లాగా, ఒక వెస్ట్ బెంగాల్ లాగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం తయారవుతుందంటే దీన్ని అరికట్టే వాళ్ళు లేరా అని చెప్తున్నాం. ఏదో బయట ఊర్ల నుంచి జనాలు తీసుకొచ్చి చేస్తున్నారు. ఈ చేసిన వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని, వాళ్ళ మీద మా ఇంటి ముందర చేసిన హరాస్మెంట్స్కి ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు మేము వదిలిపెట్టమని, అంతవరకు పోలీస్ స్టేషన్ కాడ మేము ధర్నాలు చేస్తామని కూడా మేము తెలియజేసుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.